హలో ఫ్రెండ్స్, నేను జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. లైవ్లో ఇప్పుడే పట్టు వదలని విక్రమార్కులు టాస్క్ కంప్లీట్ అయింది. నాకు నచ్చని అంశాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఒక టాస్క్ని కంప్లీట్గా ఇంకొక కంటెస్టెంట్ చేతిలో పెట్టడం. ఎస్, గౌతమ్కి ఆ పగ్గాలు అప్పగించారు. గౌతమ్ సంచాలకుగా ఉంటూ ఆ గేమ్ మొత్తం నడిపించాడు. అంటే గౌతమ్ అనే కాదు, ఎవరైనా కానీ, వేరే కంటెస్టెంట్ అయినా కానీ, ఎవరి చేతిలోనే అధికారాలు పెడితే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు ఫేవర్ చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు కదా. సో ఇందులో కూడా అలాగే గౌతమ్ చేయాల్సి వచ్చింది, చేశాడు కూడా. బట్ నాకు నచ్చలేదు, ఎందుకంటే గేమ్ అనేది స్పాయిల్ అవుతుంది. కానీ బిగ్ బాస్ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు గౌతమ్కి పృథ్వీకి వీళ్ళకి మధ్యన కే బ్యాచ్కి టీ బ్యాచ్కి మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందులో గౌతమ్ ముఖ్యం కాబట్టి ఇంకా గౌతమ్ని టార్గెట్ చేయొచ్చు, ఇంకా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, కంటెంట్ పిండొచ్చు అనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశాడు. నిజమా కాదా కామెంట్ చేయండి. అయితే టాస్క్ మాత్రం చాలా చాలా టఫ్. ఆల్రెడీ తమిళ్లో పెట్టారంట ఈ టాస్క్, అక్కడ కూడా హిట్ అయిందంటే. ఇక్కడ కూడా చాలా బాగుంది, ఎపిసోడ్లో చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కంటెస్టెంట్లు చాలా పోరాట పటిమను ఓపికను ప్రదర్శించారు. పృథ్వీ కావచ్చు, యష్మి కావచ్చు, విష్ణు కావచ్చు, ఇక తేజ, రోహిణి. ఇంతకుముందే చెప్పాను కదా, మొత్తం కింద 5 చిన్న చిన్న దిమ్మలు ఉంటాయి. ఆ దిమ్మల మీద నిలబడాలి. 5గురికి ఒక్కొక్క దిమ్మ ఉంటుంది. ఫస్ట్ విష్ణుప్రియది లాగేశారు, పృథ్వీది లాగేశాడు. పృథ్వీ లాగేస్తే ఏమైందంటే, పృథ్వీ యష్మి దగ్గరికి పోయాడు. విష్ణుప్రియకి దగ్గరికి వచ్చిన బాగుండు, కానీ యష్మి దగ్గరికి పోయాడు. యష్మి అండ్ పృథ్వీ ఒకటే దాని మీద నిలబడాలి. అది చిన్నగా ఉంటుంది, 2 పాదాలు పట్టేట, అంటే ఇంకా ఒకరికొకరికి గాలి కూడా బోని సందు అన్న టైప్లో ఉంటుంది అనమాట. ఇట్లా ఆనుకొని దగ్గరికి నిలబడాలి. వాళ్ళిద్దరు సన్నగా ఉన్నారు కాబట్టి కొంతవరకు ఓకే, కానీ చాలా ఓపికగా నిలబడ్డారు. ఆ తర్వాత విష్ణుది లాగేశాడు. విష్ణు ట్రై చేసింది కానీ కథం పడిపోయింది. ఇక మళ్ళీ తర్వాత నెక్స్ట్ రోహిణి వచ్చేసి తేజ దాని మీదకి వెళ్ళిపోయింది. ఇట్లా అంటే డైస్ వేస్తాడు, డైస్ కలర్ పడినప్పుడల్లా ఏ కలర్ ఉంటే ఆ కలర్ది లాగేస్తాడు. అంటే ఈయనది ఎవరిది లాగాలనిపిస్తే వాళ్ళది లాగుతాడు. అంటే వాళ్ళు తొందరగా అవుట్ అవుతాడు, తర్వాత వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి అట్లా లాగాడు. మిడిల్కి వచ్చేసరికి తేజ, రోహిణి ఒక దిమ్మ మీద, అలాగే యష్మి అండ్ పృథ్వీ ఒక దిమ్మ మీద. ఇక్కడ ప్లస్ ఏంటంటే యష్మికి పృథ్వీకి వాళ్ళిద్దరు కొంచెం స్లిమ్గా ఉంటారు కాబట్టి కొంచెం బెటర్. కానీ రోహిణి ఇద్దరు లావే, అతి కష్టం మీద నిలబడ్డారు, చాలా చాలా ఓపిక్గా. మరి నెక్స్ట్ ఎవరిది లాగబోతుండ. ఇంకా హైలైట్ ఏంటంటే కలర్స్ ఉన్నాయి అక్కడ, ఇద్దరి రెడ్ కలర్సే. వేరే వేరే కలర్ ఉన్నా ఏది పడితే వేరే వాళ్ళకి లెక్క కలిసి వస్తుందేమో అనుకోవచ్చు, కానీ ఒకటే సేమ్ కలర్ ఉండడం వల్ల ఇక గౌతమ్ ఎట్టాక వాళ్ళది లాగాలనుకున్నాడు. పృథ్వీ అండ్ యష్మిది లాగేశాడు. యష్మి కూడా బాగానే పట్టుకుంది ఇట్లా, కానీ కొంచెం సేపట్లో పడిపోయింది. ఆ తర్వాత పృథ్వీ బాగా ట్రై చేశాడు ఉండటానికి. అదేమో మన బస్తాలు ఉంటాయి కదా, బియ్యం బస్తాలు, గోనె సంచులు కాకుండా ఇంకోటి ప్లాస్టిక్ టైప్, అలాంటి దాంట్లో చేసినట్టుంది, జారుతుంది, వదిలేశాడు. ఇక ఆ తర్వాత చాలాసేపు రోహిణి, తేజ అలాగే పట్టుకొని నిలబడ్డారు. కింద మెడమల్ని వస్తున్నా, రోహిణికి నడుముల్లో పోస్తున్నా, చాలా చాలా ఓపికగా నిలబడ్డారు. చాలా గ్రేట్ అండ్ హ్యాట్సప్ అని చెప్పాలి. చివరికి బజర్ మోగిన తర్వాత ఇంకా యష్మి రోహిణి దూకేసింది. తేజ లాస్ట్ వరకు నిలబడ్డాడు. తేజకు పట్టాడ్డం ఉంది, రోహిణి కూడా తక్కువదేం కాదు. ఆ చిన్న దాని మీద ఇద్దరు నిలబడడం అనేది నిజంగా హ్యాట్సప్ బోత్ ఆఫ్ యూ. ఫైనల్లీ ఇంకా ఉన్నాయి. ఇది ఓన్లీ ఫస్ట్ టాస్క్ కాబట్టి 50 మార్క్స్ వచ్చినాయి తేజకి, అండ్ రోహిణికి 40 మార్క్స్ వచ్చినాయి. ఇక మిగతా వాళ్ళకి తక్కువే, 30, 20, 10. ఎనీవే అట్లా ఒక్కరి చేతిలో పెట్టడం అయితే నాకు నచ్చలేదు. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. మేబీ నెక్స్ట్ టాస్క్ ఇంకొకరికి ఇస్తాడేమో, ఎందుకంటే బిగ్ బాసే కదా. నెక్స్ట్ పృథ్వీకి ఇస్తాడేమో, లేకపోతే నిఖిల్కి ఇస్తాడేమో. సో అట్లా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. నిజంగా అద్భుతమైన టాస్క్. ముఖ్యంగా కంటెస్టెంట్లు చాలా చాలా కష్టపడి ఆడారు. మరి మెగా చీఫ్ ఫైనల్గా ఎవరు అవుతారు అనుకుంటారో కామెంట్ చేయండి.